తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రైనేజీల అభివృద్ధి చేపడుతున్నామని, గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సమస్యల్ని పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మనకు గత ప్రభుత్వంలో ఉన్న అవకతవకల వల్ల ల్యాండ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల అర్జీలు తీసుకొని వీలైనంత వరకు దాన్ని సాల్వ్ చేసే విధంగా పనులు చేయమని మనందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ప్రతి వారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు కూర్చొని ఆ ప్రజా దర్బార్లో ఏవైతే అర్జీలు వచ్చాయో అవన్నీ కూడా మనం అధికారులకి ఎండార్స్ చేయగానే దాన్ని రిజిస్టర్ చేసి డిజిటలైజ్ చేసి అది ఎంతవరకు మనకు అర్జీలు సాల్వ్ అవుతున్నాయో కూడా మళ్ళీ కూడా మనకు రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు ఆయన మాటిచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, రాష్ట్రాన్ని ఎంత మంచిగా పరిపాలిస్తున్నారో మనందరికీ కూడా తెలిసింది. ఇప్పటికీ